హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ షార్ట్ వీడియోలో మనం గ్లాకోమా గురించి దాని యొక్క డ్రగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఎందుకంటే కనుక మీరు ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వాలంటే కనుక సో ఫార్మకాలజీకి సంబంధించి ఎక్కువ బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో క్లాసిఫికేషన్స్ నుంచి కూడా బిట్స్ అనేది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్లాకోమా యొక్క క్లాసిఫికేషన్, దాని యొక్క కండిషన్ అంటే మనం సింపుల్. So as you know already, so glaucoma is nothing but it is an eye-related disease. It is an eye-related disease, especially due to excess, especially due to excess increase in intraocular pressure. అంటే జనరల్ గా మీకు తెలుసు, సో ఆక్వస్ హ్యూమర్ అనేది ఐలో ఫామ్ అవుతుంది. ఆ ఆక్వస్ హ్యూమర్ అనేది ఐ యొక్క హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. సో ఆ ఆక్వస్ హ్యూమర్ ప్రొడక్షన్ మరీ తక్కువైనా ప్రాబ్లం అవుతుంది, మరి ఐ అనేది డ్రైగా మారిపోతుంది. మరీ ఎక్కువైనా కూడా ఆ ఫ్లూయిడ్ యొక్క ఆక్వస్ హ్యూమర్ యొక్క ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ పెరిగి సో ఇక్కడ ప్యాచెస్ లాగా ఫామ్ అయ్యి సో గ్లాకోమా ఫామ్ చేస్తుంది. సో వాట్ ఈస్ గ్లాకోమా? ఇంక్రీజింగ్ ద ప్రెషర్ విత్ ఇన్ ద ఐ డ్యూ టు ఎక్సెస్ అక్యుములేషన్ ఆఫ్ ద ఆక్వస్ హ్యూమర్. సో ఈ గ్లాకోమా వల్ల ఏం జరుగుతుందంటే కనుక కంటి చూపు అనేది మందగిస్తుంది అనమాట. సో డెఫినెట్ గా మన విజన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఆక్వస్ హ్యూమర్ ఫార్మేషన్ అయితే కావాలి, కానీ ఇది మరీ తగ్గిన ప్రాబ్లమే, మరీ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. అయితే ఈ ఫామ్ అయిన ఆక్వస్ హ్యూమర్ అనేది అంటే మనం తీసుకున్న ఫుడ్ అనేది మనం చక్కగా తినేది బయటకు వెళ్ళిపోతుంటే ఓకే, వెరీ గుడ్. బట్ మనం తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెషన్ జరగకపోతే ఏమవుతుందంటే కనుక కాన్స్టిపేషన్ కానీ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఐలో ఆక్వస్ హ్యూమర్ ప్రొడక్షన్ జరగాలి, బట్ ఆ ప్రొడ్యూస్ అనే ఆక్వస్ హ్యూమర్ దాని పని అయిపోయిన తర్వాత అది బయటకు వచ్చేసారనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్. ఓకే, అది పస్ కావచ్చు, కన్నీళ్ళ రూపంలో కావచ్చు, వాటర్ ఇట్. అయితే ఈ ఆక్వస్ హ్యూమర్ బాడీలో ఐలోనే ఉండిపోవడం వల్ల ప్రెషర్ పెరుగుతుంది, రైజింగ్ ఆఫ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్. దానివల్ల గ్లాకోమా గ్లాకోమా అనే కండిషన్ వస్తుంది. గ్లాకోమాని ఆక్యులర్ హైపర్ టెన్షన్ కూడా అంటారు. ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ వెజల్స్ లో ప్రెషర్ పెరిగితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హైపర్ టెన్షన్ అంటాము. అలాగే ఐలో కూడా ప్రెషర్ పెరిగితే దాన్ని ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటాము. అయితే ఈ ఆక్యులర్ హైపర్ టెన్షన్ లేదా గ్లాకోమాని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకి డిఫరెంట్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫా ఎగోనిస్ట్, ఎస్పెషల్లీ దీస్ ఆర్ ఆల్ఫా 2 రిసెప్టార్ ఎగోనిస్ట్. ఎగ్జాంపుల్స్ లైక్ క్లోరిడిన్, ఎప్రాక్లోరిడిన్, బ్రోమోనిడిన్. అండ్ బీటా బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ లైక్ బెటాక్సోలాల్, తిమోలాల్, లెవోబ్రినోలాల్. కార్బోనిక్ ఎనైడేజ్ ఇన్హిబిటర్, ఎసిటజోలమైడ్, డార్జోలమైడ్, బ్రింజోలమైడ్. Prostaglandin F2 analogs, latanoprost as well as travoprost. And parasympathomimetics, also known as myotics. So myotics means they causes constriction of pupil of eye, constriction of pupil of eye, and remove the excess aqueous humor from the eye. And the eye లోపల ఉన్న excess aqueous humor ని బయటకు పంపిస్తే parasympathomimetics like they shows action like acetylcholine. Acetylcholine on eye, meiosis, constriction of pupil of eye. So myotics are like pilocarpine, physostigmine, carbachol. So this is a simple classification for drugs for treatment of glaucoma. So alpha agonists, beta blockers, carbonic anhydrase inhibitors, prostaglandin analogs, parasymptomatics. So parasymptomatics ఏం చేస్తుంది డైరెక్ట్ గా? సో parasymptomatics అనేది acetylcholine లాగా యాక్షన్ చూపించి ఐని కన్స్ట్రిక్ట్ చేసి ఆ ఫ్లూయిడ్ ని బయటకు పంపిస్తాయి. అండ్ ప్రోస్టాగ్లాండిన్ F2 అనలాగ్స్, సో ఇవి చేసే పని ఏంటంటే కనుక సో యూవియోస్క్లిరా ఉంటుందండి. యూవియోస్క్లిరా, సో యూవియోస్క్లిరా, సో యూవియోస్క్లిరా నుంచి ఆక్వస్ హ్యూమర్ ని బయటకు పంపిస్తుంది. ఏంటది? ప్రోస్టాగ్లాండిన్ అనలాగ్స్. సో కార్బోనిక్ ఎనైడేజ్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయండి? ఆక్వస్ హ్యూమర్ ని ఫామ్ అవ్వకుండా చేస్తాయి. ఎలా అంటే కనుక H+ కాన్సన్ట్రేషన్ తగ్గించి సోడియం అవైలబుల్ లేకుండా చేస్తాయి. సో సోడియం అవైలబుల్ లేకపోతే సో ఆక్వస్ హ్యూమర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. అండ్ బీటా బ్లాకర్స్, సో బీటా బ్లాకర్స్ కూడా అంతే, ఆక్వస్ హ్యూమర్ ని తగ్గిస్తాయి. అండ్ ఆల్ఫా ఎగోనిస్ట్ కూడా అంతే, అంటే కనుక ఆక్వస్ హ్యూమర్ ని తగ్గిస్తాయి. అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే కనుక ఐలో ఉండే ఎక్సెస్ ఆక్వస్ హ్యూమర్ ని బయటికి పంపించాలి, ఆక్వస్ హ్యూమర్ ప్రొడక్షన్ జరగకుండా ఉండాలి. తద్వారా గ్లాకోమాని కంట్రోల్ చేయొచ్చు. ఇది గ్లాకోమా నాట్ కంట్రోల్, విజన్ కంటి చూపు అనేది డ్యామేజ్ అవుతుంది, తగ్గిపోతుంది. సో ఇది సింపుల్ గా గ్లాకోమా ఏంటి, అలాగే గ్లాకోమాకి సంబంధించిన డ్రగ్స్ ఏంటి. సో ఇటువంటి వీడియో కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎస్పెషల్లీ మీరు ఫార్మసిస్ట్ కోసం చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో ఏదైతే మీరు చదువుతున్నారో ఆ కంటెంట్ కనుక మీకు గుర్తుండాలంటే కనుక ఖచ్చితంగా ఆ కంటెంట్ మీరు చదవండి, బుక్ క్లోజ్ చేసి మళ్ళీ గుర్తు తెచ్చుకోండి.
ఒకవేళ ఎటువంటి చిన్న పదం మీకు గుర్తు రాకుండా మళ్ళీ ఓపెన్ చేసి మీరు గుర్తు తెచ్చుకోవాలి, అది రివైజ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్.